హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాలక్ష్మి ఛానల్. ఈ జనవరి 4వ తారీఖున మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది బర్త్డే అనమాట. మూడో అమ్మాయి అనమాట. ముందు ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే. తర్వాత ఇంకో అమ్మాయి బర్త్డే అండి. మా ఫ్రెండ్స్ అందరికి భోజనం అనమాట ఇక్కడ. అందుకే మేమే వంటలు చేసేసుకుంటున్నాం. ఆవిడేమో చికెన్ వండుతుంది. అంతా కలిపి సరదాగా ఆ రోజు సండే కదండి, బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇది అయిపోయాక కర్రీ అయిపోయాక బిర్యానీ, ఇంకా కొంచెం మంది పిల్లలకి అందరికీ భోజనాలు పెట్టామన్నమాట అండి. అంతా కలిపి బాగా చేసాం. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయిందనమాట. పక్కన పెట్టేసి అందరికీ ఇంకా పిల్లలందరినీ కేకేసి భోజనాలు పెట్టేసాం అనమాట. కొంచెం ఇరకండి మా హౌస్లో, కొంచెం ఇరుకన్నమాట అండి. అయినా అలాగే పిల్లల్ని కూర్చోబెట్టేసి భోజనాలు పెట్టేసాము. పిల్లలు మట్టుకు తక్కువ మంది ఉండరు, చాలామంది ఉంటారండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు వినాయక చవితికి చూసే ఉంటారు గుడికాడ పిల్లలు. ఇంకా తక్కువ వచ్చారనుకుంటున్నాను నా ఉద్దేశంలో, ఇంకా మంది ఉంటారు. అందరం చికెను, బిర్యానీ, సాంబార్, రైస్ ఇంకా అంతా అయిపోయాక భోజనాలు అయిపోయాక కేక్ కటింగ్ అండి. కేక్ కటింగ్ అండి, జాహ్నవి దాని పేరు. అది మధ్యలో అనమాట. భారతి, భవాని వాళ్ళిద్దరు కవల పిల్లలు అనమాట. వాళ్ళ పెద్దవాళ్ళ ముందు ఇది చెల్లెలు అనమాట. ముగ్గురండి. మా అమ్మ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. పక్కనే అనమాట మా ఇంటికి. కానీ ఆ రోజు సరదా చాలా బాగా జరిగిందండి. పిల్లలంతా ఇంకా భోంచేసి వెళ్ళలేదు పాపం. కేక్ కటింగ్ ఉందని ఇంకా అలాగే ఉండిపోయాము అంతాని. కేక్ కటింగ్ అయ్యాక కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ అనమాట అండి అందరూను. కేక్ కట్ చేసేదాకా వెయిట్ చేస్తారా పిల్లలు? వెయిట్ చేయరు కదండి. ఒక పక్కన ఆగేస్తుంది అనమాట. పెద్దదే స్టార్ట్ అయింది కేక్ కటింగ్. అందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారండి. మా జాను బర్త్డే మటుకు చాలా బాగా జరిగిందండి. భోజనాలు కూడా చాలా బాగా కుదిరినాయి. ముగ్గురు అవుతే అల్లరి బాగా ఎక్కువ చేస్తారండి. ఆ మధ్యలో చూసారా, అది మరీ అల్లరి. పుట్టిదంటాం మేము దాన్ని. వాళ్ళ నాన్నమ్మటికి పాపం ఓపికగా పిల్లల ముగ్గురిని బాగా చూసుకుంటారండి. ముగ్గురు ఆడపిల్లలని వాళ్ళకైతే చింత ఉండదు, వాళ్ళే లోకం వాళ్ళకి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.